గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి 26/2/2024 తేదీ గల ఇంధన శాఖ జిఓఆర్టీ నెంబర్ 07 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. చెల్లుబడి అయ్యే ఆహార భద్రతా కార్డ్, రేషన్ కార్డ్, గృహ సర్వీస్ కనెక్షన్ నెంబర్ కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి పథకానికి 22/7/2024 తేదీ నాటికి అర్హులైన కుటుంబాలు 46,19,236 కుటుంబాలు. సదరు అర్హత కలిగిన కుటుంబాల్లో నెలవారీ వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న కుటుంబాలకు గృహజ్యోతి జీరో బిల్లుల్ని ఇవ్వడమైంది. ఇప్పటి వరకు జారీ చేసిన గృహజ్యోతి జీరో బిల్లుల వివరాలు మీ ముందు సభలో ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాను. డిస్కమ్ల ద్వారా మార్చి 24 33,86,507, ఏప్రిల్ 24 నాటికి 32,52,794, అట్లాగే మే 24 2024 5, జూలై 2024 42,13,761, మొత్తంగా 1,79,33,430 మందికి ఇప్పటికి జీరో బిల్లులు ఇవ్వటం జరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం 2,418 కోట్లను కేటాయించడమైంది. గృహజ్యోతి బిల్లులు గాను డిస్కమ్లకు చెల్లించిన నెలవారీ గృహజ్యోతి సబ్సిడీని ఈ క్రింది విధంగా చూపడమైంది. అంటే ఉదాహరణకి చాలామంది గృహజ్యోతి బిల్లులు, జీరో బిల్లులు సంబంధించి డిస్కమ్ల దగ్గర గత ప్రభుత్వాలలాగా ఉచితంగా ఇవ్వండి, మేము మాత్రం డబ్బులు కట్టమని చెప్పే విధంగా కాకుండా మీరు ఉచితంగా ఇవ్వండి, ఆ ప్రజలు కట్టాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పరంగా మేము మీకు చెల్లిస్తామని చెప్పి నెల వారికి చెల్లిస్తూ ఉన్నాం. అలా చెల్లించినటువంటిది మార్చి 24కి 98.80 కోట్లు, ఏప్రిల్ 2024కి 116.16 కోట్లు, మే 2024లో 118.16 కోట్లు, జూన్ 2024లో 154.65 కోట్లు, జూలై 24కి 153.17 కోట్లు. మొత్తంగా ఇప్పటికీ గృహజ్యోతి జీరో బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి నెలవారీ కట్టినటువంటి డబ్బులు 640.94 కోట్లు. ఈ ప్రజలందరూ జీరో బిల్లులు వినియోగించుకున్నటువంటి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు కట్టినటువంటి డబ్బు ఇది అధ్యక్ష. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు వాడుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా జీరో బిల్లు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మార్చి 1 తారీఖు నుంచే మేము ఈ జీరో బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ వచ్చామని తెస్తే ఇది సక్సెస్ఫుల్గా పేదవాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన సమాధానం నేను సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప స్కీమ్ అధ్యక్ష. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలో భాగంగా ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కొరకు 200 యూనిట్ల వరకు ఇవ్వడం అనేది చాలా అసంతగ్గ విషయం. అయితే ఇందులో మంత్రి గారికి నేను విన్నపిస్తాను, దీంట్లో కూడా ఒక 5 to 10% కొంతమందికి ఇంకా వాళ్ళు జనరేట్ చేయలేకపోతా ఉన్నారు. అధికారులకి తగు నిర్దేశం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నెలగా మనం చూసుకుంటూ పోతే ఈ సంఖ్య పెరుగుతూ పోయింది అధ్యక్ష. మార్చిలో 32 లక్షల వినియోగదారులు ఉంటే జూలై నాటికి 42 లక్షల వరకు పోయింది. దాదాపు 2,418 కోట్లు దీనికి వెచ్చించడం కూడా జరిగింది. డిస్కమ్లు కట్టిన మొత్తం కూడా మంత్రి గారు చెప్పడం దాదాపు 650 కోట్లు కట్టినారని. ఈ స్కీము అధ్యక్ష పార్టీలకు అతీతంగా అందరూ కూడా హర్షించదగ్గ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ
బీద ప్రజానికి అధ్యక్ష లైటు, ఒక బల్బు, ఒక ఫ్యాన్ అనేది వాళ్ళకి వరం అధ్యక్ష. రాత్రంతా ఒక బల్బ్ వేసుకొని ఒక ఫ్యాన్ ఉంటే అది ఉచితంగా వస్తూ ఉంటే వారికి నిజంగా కూడా అది వరం. ఈ వరాన్ని ముందు ముందు కూడా సక్సెస్ఫుల్గా సాధించాల్సిందే మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ऑनरेबल मेंबर एमआईएम चेयरमैन साहब, आपके ज़रिए मैं मंत्री साहब को बताना चाहता हूं कि गुरा ज्योति जो स्कीम है, स्कीम में बाद जगह कोई संगारेड्डी में रहते और दूसरे जने सिद्दीपेट में रहते, एक ही आदमी का घर, तो उसको ये स्कीम नहीं मिल रही, तो उसका ऑप्शन क्या है? तो ये ऐसे बहुत सारे एप्लीकेशंस है, उसके लिए आप क्या कर रहे? तो ये आपके ज़रिए मैं मिनिस्टर साहब से पूछना चाहता हूँ. యాదవ్ రెడ్డి గారు అయిపోయినాక ఒకటేసారి చెప్పండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చైర్మన్ గారు. సార్, ఈ గృహజ్యోతి పథకము మేము జనరల్ బాడీ మీటింగ్స్, జిల్లా జనరల్ బాడీ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ నా దృష్టికి వచ్చిన కొన్ని ఏంటంటే, ఒక మంతు లబ్ధిదారుడు అర్హుడైతే మళ్ళీ నెక్స్ట్ మంత్ 200 యూనిట్స్ దాటిన తర్వాత అనర్హుడుగా ప్రకటిస్తుండ్రు. మొత్తం టోటల్ బిల్ కలెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా దానికి క్రైటీరియాగా రేషన్ కార్డు మాత్రమే వాళ్ళు తీసుకోవడం వల్ల పెద్దలు జీవన్ రెడ్డి చెప్పినట్టు చాలామందికి ఈ గృహజ్యోతి కింద లబ్ధి పొందే వాళ్ళు కూడా రేషన్ కార్డు లేక అనర్హులుగా మిగిలిపోతున్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా డిఫరెంట్ సెక్షన్స్కు డిఫరెంట్ కార్డ్స్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఒక ప్రత్యేకమైన కార్డు అవరేజ్గా 3 నెలల 6 నెలల ఏడాది పొడవునా వాళ్ళు వాడిన విద్యుత్తుని దృష్టిలో తీసుకొని వాళ్ళు అర్హులైన వారికి ఆ కార్డు ఇస్తే, ఎందుకంటే సమ్మర్లో కొంత ఎక్కువ కాల్చుకుంటారు, లేకపోతే ఫంక్షన్ ఉంటే ఎక్కువ కాల్చుకుంటారు, వింటర్లో తక్కువ కాలుతుంది, వాళ్ళు ఎక్కడైనా అవుట్ ఆఫ్ పోయినప్పుడు తక్కువ కాలుతుంది. కాబట్టి ఈ మార్గదర్శకాలలో కొన్ని మార్పులు చేసి అర్హులైన ప్రతి వారు కూడా లబ్ధి పొందేటట్టు ఇది పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా మంత్రులు కోరుతున్నాను. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, మీర్జా రామత్ బేగ్ గారు, యాదవ్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. అధ్యక్ష, మేము చాలా స్పష్టంగా మరొకసారి ఈ సభ ద్వారా మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. 200 యూనిట్ లోపల ఎవరు కరెంట్ని వాడుకున్నా, ఏ కుటుంబాలు వాడుకున్నా ఆ కుటుంబాలన్నిటికీ ఉచితంగా జీరో బిల్లు ఇచ్చే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్, గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఈ 200 యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వంగా మేము సెలెక్ట్ చేయలేదు. గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ప్రజలందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి వారి రేషన్ కార్డ్ని, వారి మీటర్ సర్వీస్ ఛార్జెస్ నెంబర్తో సహా దాంట్లో మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం. అలా వచ్చినటువంటి వాటిల్లో 200 యూనిట్ల వరకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. సరే, పొరపాటున ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా ఆ గ్రామ సభల్లో, ప్రజావాణిలో, ప్రజాపాలన సభల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా తిరిగి మండల కార్యాలయాల్లో, అట్లాగే అర్బన్ సెంటర్స్లో, డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజాపాలన అధికారిని స్పష్టంగా ఒక అతన్ని నియమించి లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ తిరిగిపోయి అతనికి అప్లికేషన్ ఇచ్చి కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడైనా పోయి చేసుకోవచ్చు. అట్లాగే ఒక్కోసారి ఎక్కువ కాలుతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు, ఒక్కోసారి తక్కువ కాలుతుంది, అటువంటిప్పుడు పరిస్థితి ఏంటని అడిగారు. ఎప్పుడు ఏ రకంగా జరిగినా 200 యూనిట్లు వరకు కాల్చుకున్నటువంటి లబ్ధిదారుడికి ఉచితంగా ఇస్తాం. 200 యూనిట్లు దాటినటువంటి లబ్ధిదారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం జీరో బిల్ లేదనేది చాలా స్పష్టంగా చెప్పాం. సో ఒకవేళ ఫంక్షన్లు అప్పుడు ఎక్కువ కాల్చుకుంటే అతని జీరో బిల్లు కట్ అయిపోతే ఇక పర్మనెంట్గా కట్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు. అటువంటిది లేదు. ఆ నెలలో కట్ అయిపోతుండొచ్చు, 200 యూనిట్ దాటింది కాబట్టి ఎక్కువ వాడుకున్నారు కాబట్టి. బట్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆయన 200 యూనిట్ లోపల ఉంటే మళ్ళీ అతనికి జీరో బిల్లే వస్తుంది. సో ఏ ఇబ్బంది లేదు. మీకు కూడా నేను సభ్యులందరూ, గౌరవ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను,
మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా అర్హత ఉండి ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రజాపాలన కార్యాలయంలోకి మీరు పంపించేసి వాటిని తిరిగి మళ్ళీ అప్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేయండి. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 4039 తాతా మోదీ గారు. I put the questions. ఆనరబుల్ మినిస్టర్ ఇరిగేషన్. The answer for A is no, for B does not arise, for C during summer 2024. Sorry, my question is replaced. During summer 2024, the drinking water crisis was averted by frequent liaising between I&CAD department, Mission Bhagirath and HMWS and SB departments, duly deploying